వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నటకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నిన్న రేవంత్ రెడ్డి గారికి సినీ కార్మికులు 24 క్రాఫ్ట్స్ మొత్తం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక అభినందన సభను అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ సభకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఏదైతే కార్మికులకు కావాల్సిన ఫెసిలిటీస్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, అంబులెన్సెస్ అవ్వచ్చు, షూట్లో ఇలా చాలా ఆస్పెక్ట్స్ మాట్లాడుతూ దాంట్లో నాకు టికెట్ల రేటు పెంచమని చాలామంది వస్తున్నారు, ఒకవేళ పెంచాలి అనుకుంటే మీరు 20% ఇవ్వాలి అని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీతో లాస్ట్ టైం కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా కొన్ని హామీలు ఇచ్చారంట. ఏంటి దాని గురించి ఒకసారి చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలకి ప్రపంచమే షాక్ అయి ఉంది. ఎందుకంటే కార్మికుల కోసం అంత బాగా మాట్లాడారు. కార్మికుల కోసం మొత్తం టోటల్గా వాటాలే ఇచ్చారు. అంటే వాటా సినిమా ఇండస్ట్రీలో సినిమా తీసిన కష్టం ఎవరైతే కష్టజీవి ఉంటారో మీకు జీతం కాదు వాటా కూడా ఇవ్వాలి. నా దగ్గర రేటు పెంచడానికి వస్తే 20% వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలి, వాటా ఇవ్వాలి. అంటే వాటా అందుకని వాటా అంటారు పార్ట్నర్షిప్లో. అది నిజంగా ప్రపంచమే షాక్ అయింది. కార్మికులు ప్రపంచంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో హర్షం ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే కార్మికుడు అంటే కమ్యూనిస్టు, కార్మికుడు అంటే పేదవాడు, కార్మికుడు అంటే హైదరాబాదులో ఇంత బాగా ఉందా, మాకు బొంబాయిలో ఏ సీఎం కూడా ఇలా చెప్పలేదే, మాకు తమిళనాడులో స్టాలిన్ గారు చెప్పలేదే, కర్ణాటకలో సిద్ధరామయ్య గారు చెప్పలేదే, మాకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమి చెప్పలేదే. అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత బాగా చెప్తున్నారు. అసలు ఐటీ హబ్ అంటున్నారు, ప్రపంచ హబ్ అంటున్నారు, అందరూ ఇక్కడికే వచ్చేస్తే బాగుంటుందేమో. అంటే ఇన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి. అంటే ఒక సినిమా తీస్తే ఆ సినిమాలో మాకు 20% వాటా ఇస్తున్నారే అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు జనాలంతా. రాత్రంతా కార్మికులు హర్షవర్ధంతో అభినందనలతో చాలామంది సూపర్గా మేము వాటాదారులు అవుతున్నాం, మేము ఓనర్లు అవుతున్నాం అని ఒక సంతోషంతో ఉంటే నిర్మాతల పరిస్థితి ఎలాగుందంటే వాళ్ళ పరిస్థితులు ఎవరైతే 10 మంది 15 మంది రేటు పెంచడానికి ఇద్దరు పెద్ద నిర్మాతలు అందరూ వాళ్ళ పరిస్థితి ఎవరు తీసుకున్న గొయ్యం మేము తీసుకున్న గొయ్యం మేమే పడ్డామా? రేవంత్ రెడ్డి గారికి వెళ్ళింది మేమే కదా. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ కార్మికుల కోసం మేము రేటు తగ్గించమని వెళ్తే ఈరోజు మా పరిస్థితి వచ్చిందని కొంతమంది ఎన్ఆర్ఏ నిర్మాతలు అంటారు, అమెరికా నుంచి రిటర్న్ నిర్మాతలు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం వాళ్ళ బాధ అగమచ్చు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే రేట్లు పెంచమని వెళ్ళేది వాళ్ళే. ఆ రేట్లు పెంచే వాళ్ళకి 20% వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలి. అంటే రేట్లు పెంచిన తర్వాత 200 కోట్లు అయిందనుకోండి, అంటే పెంచిన రేట్ల మీద 40 కోట్లు అక్కడ డిపాజిట్ చేయాలి. 40 కోట్లు అక్కడ ఉచితంగా డిపాజిట్ చేస్తే నష్టం వస్తే ఎవరిస్తారు? అది ప్రశ్న, క్వశ్చన్ మార్క్. అవన్నీ కూడా పక్కనున్న దిల్ రాజు గారికి తెలుసు, అక్కడున్న ఛాంబర్ ప్రెసిడెంట్కి తెలుసు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్కి తెలుసు, సెక్రటరీకి తెలుసు. అంటే తెలంగాణ ఛాంబర్ నుంచి అందరూ వచ్చిన రేటు జడ్డు అంటే అందరి ముందు ఆమోదం తెలిపాడు ఆయన. ఇంకా మీరు మాట్లాడటానికి అనేది లేదు, ఇదే నా శాసనం. కార్మికుడు అనేవాడు ఓనర్ అవ్వాలి. ఎన్నాళ్ళు కార్మికుడు పనిచేస్తూ ఉంటారు. కార్మికుడు కూడా షేర్ ఇవ్వండి. వెల్ఫేర్ ఫండ్ అంటే మీకు రేటు పెంచాలి అని అనుకుంటే కార్మికుడిని షేర్ ఇవ్వండి, కార్మికుడిని కూడా ఓనర్ చేయండి. అంటే షేర్ ఇస్తేనే, అంటే పెంచడానికి రీజన్ షేర్ ఇస్తేనే పెంచుతాం, లేకపోతే పెంచను అని చెప్పేసి డైరెక్ట్ కళాగట్టిగా చెప్పాడు. అక్కడ కార్మికులు అందరూ అభినందనలతో అసలు మొత్తం టోటల్గా మేము కూడా అబ్బా మాకు ఇంత లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఇంత దాకా ఎవరు నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా మాకు ఇలా చెప్పలేదే. సినీ కార్మికుల కోసం ఒక స్కూల్ కట్టిస్తానన్నారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అన్నారు, అలాగే మాకు అంబులెన్స్ ఇస్తానన్నారు, మళ్ళీ హాస్పిటల్ కట్టిస్తానన్నారు, అలాగే ఫైటర్స్కి డ్యాన్సర్స్కి శిక్షణకి ఎకరాలు స్థలం ఇస్తానన్నారు, 10 కోట్ల రూపాయలు ఇప్పుడే ఆదేశిస్తానన్నారు. మా కోసం ఆలోచించే వ్యక్తి ఒక సీఎం ఉన్నాడు అంటే, కార్మికుల కోసం ఆలోచిస్తున్నాడు అంటే నిజంగా అలాంటి వ్యక్తి రాబోడు. కాబట్టి ఆయనకి మా పాలాభిషేకం కాదు, మేము ఏం చేసినా రుణం తీర్చుకోలేమని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు నిర్మాతలు, బయట ఉన్న నిర్మాత అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆమోదం తెలిపినట్టే, ఇంక్లూడింగ్ దిల్ రాజ్, చైర్మన్ ఆఫ్ FDC, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ప్రెసిడెంట్ భరతభూషణ్ గారు, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు, అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ అండ్ ప్రసన్న కుమార్ గారు, అండ్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, తెలంగాణ సెక్రటరీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ గారు, అనుపమ్ రెడ్డి గారు, సో మెనీ ఆల్ క్రాఫ్ట్స్ అందరూ కూడా ఆమోదం తెలిపినట్టే. అంటే దీంట్లో వాటా ఆయన చెప్పిన తర్వాత ఆయనకంటే ఇంకా పెద్ద ఎవరు ఉండరు. ఫైనల్ స్టేట్మెంట్ కనుక ఇప్పుడు నష్టం వస్తే నిర్మాతకు ఎవరిస్తారు? రేట్లు పెంచేది 10 మంది,
రేట్లు అడిగేది 10 మందికే, తక్కువ ఎవరికి లేదు. ఆ 10 మంది రేట్లు పెంచుకుంటే, ఆ 10 మంది సంవత్సరానికి రేట్లు పెంచితే ఒక 2,000 కోట్లు వచ్చిందనుకో, 1000 కోట్లు వచ్చిందనుకోండి, 200 కోట్లు వెల్ఫేర్ ఫండ్కి వెళ్తుంది. ఒక వ్యక్తి అంటున్నాడు, అన్న హై స్టాండర్డ్ కావాలంటున్నారు సీఎం గారు, మొత్తం ప్రపంచమే మన వైపు చూడాలి, ప్రపంచమే హబ్ ఉండాలి, మరి సినిమా ఇండస్ట్రీ హబ్ ఉండాలంటే మేము డబ్బు ఖర్చు పెట్టి పెద్ద ఖర్చులు పెట్టి మేము కూడా ఇంటర్నేషనల్ హబ్ తీసుకురావాలంటే మేము కూడా అలాగే స్టాండర్డ్లో సినిమా తీయాలి కదా, మరి రేట్లు పెంచుకోక తప్పదు కదా అన్నారు. మరి ప్రపంచమే మా వైపు చూడాలి అంటున్నారు, మేము ఎవరి వైపు చూడాలి? వాళ్ళకి 20% ఇచ్చి మాకు అప్పులు అయిపోతే మాకెవరు ఇస్తారు అని అన్నారు. అంటూ ఇంకో మాట ఏమన్నారంటే, మేము కనబడుతుంది మాకు బయట పట్టలే తప్ప, మాకు ఈ కార్లు తప్ప, మా బాధలు మాకు తెలుసన్నా, మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎక్కడా బ్రేక్ ఈవెన్ కావట్లేదు, నేను హీరోలో డబ్బులు తీసుకుంటున్నాను తప్ప మాకు ఎక్కడా లేదు. ఆ మాట కూడా సీఎం గారు ఏమన్నారంటే, హీరోకి ఇచ్చిన రెమ్యునరేషన్ దగ్గర బాధ లేదు, హీరోయిన్ కార్డు ఇచ్చిన బాధ లేదు, సపరేట్ ఫ్లైట్ బాధ లేదు, మీకు ఖర్చు వేస్టేజ్కి బాధ లేదు, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాధ లేదు, కార్మికుడికి ఇవ్వడానికి ఎందుకు మీరు బాధపడుతున్నారు అన్నాడు. కార్మికుడికి ఇంత డబ్బులు ఇవ్వడానికి మీరు ఎందుకు కష్టపడుతున్నారు అన్నాడు. అంటే నిర్మాతలకి ఆ 10 మందికి ఆలోచించుకునే నిర్ణయం వచ్చింది. మాది రేపు ఈసీ మీటింగ్ ఉంది, ఈసీ మీటింగ్లో ఎనానిమస్గా ఆమోదించి పెట్టాల్సిందే, వ్యతిరేకించడానికి లేదు. వ్యతిరేకించడానికి ఉంటే అక్కడ మా సీఎం మా ఇద్దరు కూర్చున్నారు, ప్రెసిడెంట్ సెక్రటరీ, వాళ్ళ మాట మేము శిరస వహించాలి. వాళ్ళు ఏ మాట చెప్పారో దానికి శాసనం అది. సీఎం గారు చెప్పిన మాటకి శిరస వహించారు వాళ్ళు. సీఎం గారు ఏ మాట అయితే చెప్పారో దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, భరతభూషణ్ గారు అందరూ కూడా యాక్సెప్టెడ్. మరి ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు యాక్సెప్టెడ్. కనుక దాన్ని కార్మికుల కోసం చేస్తున్న హెల్ప్ ఎవ్వరూ కూడా మరవలేరు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రపంచమే చిత్రపూర్ కాలనీ వైపు చూస్తుంది. ఎస్, దాంట్లో ప్రపంచమే చిత్రపూర్ కాలనీ వైపు చూస్తుంది, కరెక్టే. ప్రపంచం చిత్రపూర్ కాలనీ కోసం చూస్తుంది, వస్తే స్కాములు చూస్తుంది, స్కీములు చూస్తుంది, కుంభకోణాలు చూస్తుంది. గత గవర్నమెంట్లో ఎన్ని 100 కోట్లు ఎంతమంది మింగారో, ఇప్పుడు ఎంత మింగుతున్నారో, ఎంత చేస్తున్నారో, ఎన్ని 100 కోట్లు దీంట్లో అప్పులు తెచ్చి తాకట్టు పెట్టి సొసైటీ ల్యాండ్ ఏ విధంగా తీసుకొచ్చి తాకట్లు పెడతారో, ఏ విధంగా తీసుకొచ్చి అందరూ పెడతారో. మనం మేనిఫెస్టో 34లో వీళ్ళ తాట తీస్తాం, వీళ్ళందరినీ తీసుకొచ్చి బయట పెట్టి వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైలుకి పంపించి నిజమైన కార్మికుడికి ఇల్లు ఇస్తాము అని చెప్పారు. మీరు నిన్న అన్న మాట కూడా, నిజమైన కార్మికుడు చిత్రపూర్లో ఉండాలి, అక్రమదారుడు బయట ఉండాలి. అనిల్ గారికి వార్నింగ్ ఇచ్చారు డైరెక్ట్గా. వార్నింగ్ అంటే బాబు అనిల్ గారు, బాబు అమిరాజ్ గారు, బాబు దొరయ్య గారు, చిత్రపూర్ కాలనీలో అక్రమదారులు బయట ఉండండి, నిజమైన సినిమా తీసే కార్మికుడికి అక్కడ ఇల్లు ఉండాలి. అమ్ముకున్నాడు, ఇంకొకడికి వెళ్ళాడు, అక్కడ ఎమ్మెల్యే రికమెండేషన్ కాదు, కార్మికుడు చిత్రపూర్ కాలనీ సొసైటీ ఇవ్వాలి. ఎవరి దగ్గర చదరవాడు అప్పు తెచ్చాం, మేము వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాం, వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసాం, వీళ్ళకి మొత్తం వడ్డీలు కట్టాం, వాళ్ళకి లంచాలు కట్టామంటే కాదు అని చెప్పనికే చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. అక్కడ కార్మికుడికి ఇల్లు ఉండాలి, చిత్రపూర్ కాలనీలో కార్మికుడికి ఇల్లు ఉండాలని చాలా క్లియర్గా చెప్పాడు. అభినందన సభలో అందరికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. స్వీట్ వార్నింగ్ అంటే, నేను చెప్పింది వినండి, ప్రతి ఒక్కరికి కూడా కార్మికుడు బతకాలి. నాయకులకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు, కార్మికుల కోసం పోరాడాడు, కార్మికుల కోసం మంచి చెప్పాడు, కార్మికుల కోసం మంచి జరగాలి అని చెప్పాడు, కార్మికులకు ఏది కావాలని నేను అండగా ఉంటానన్నాడు. నాయకులు లాంటి వాళ్ళందరికీ స్వీట్గా చెప్పాడు. మీరు ఇక్కడ మాత్రం వాళ్ళ కార్మికులుగా మీరు తప్పుదో పట్టించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే మీ మీద సరైన యాక్షన్ ఉంటుంది, డైరెక్ట్ చెప్పనికే చెప్పాడు ఆయన. కనుక రేవంత్ రెడ్డి గారికి పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిర్మాతల మండలి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి మా ప్రెసిడెంట్ గారు, మా జాయింట్ సెక్రటరీ గారు అక్కడ కూర్చొని ఆమోదించారు కాబట్టి మాకు తప్పదు. ఇంకెందుకంటే సీఎం గారి మాటే వేదవాక్యం, మా సెక్రటరీ గారు, మా ప్రెసిడెంట్ గారి మాటే వేదం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆమోదించారు కాబట్టి, ఆమోదించామా మాకు సంబంధం లేదే అంటానికి లేదు, అక్కడ ఖండించగలగాలి. ఖండించలేదు వాళ్ళు. దిల్రాజు గారు ఖండించాలి, ఖండించలేకపోయాడు. భరతభూషణ్ గారు ఖండించలేకపోయారు. ఇది ఫాలో అవ్వాల్సిందే. కనుక సీఎం గారి మాట శిరస వహిస్తూ కార్మికులకు వాటా ఇవ్వాల్సిందే. కార్మికులకు మొత్తం టోటల్గా ఏదైతే ఉందో అన్ని విధాలుగా రేట్లు పెంచాలనుకుంటే కార్మికులకు వాటా ఇవ్వాలి. రేట్లు పెంచకూడదు అనుకుంటే చక్కగా మీరు ఓనర్షిప్లో పండండి. 100% వాటా కావాలా, 80% వాటా కావాలని తేల్చుకోవాల్సిన నిర్మాతలే. థ్యాంక్ యూ వెరీ మచ్.